అందరికి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా నేను వీడియోలో అందించడం జరుగుతుంది. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చివరి వరకు చూడండి. ఇక్కడ మనం 50 బిట్స్ అన్నమాట. సో బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఫస్ట్ బిట్ చూస్తే సరికొండ వెంగమాంబ అనే పాఠానికి సంబంధించి సరి అయినది కానిదేంటి? మరి ఈమె సరికొండ వెంగమాంబ యక్షగానంలో సిద్ధహస్తురాలు. వెంగమాంబకు ఇష్టమైన రచన ద్విపద. వెంగమాంబ దగ్గర అష్టప్రధానులు ఉండేవారు. వెంగమాంబ నృసింహ జయంతి ఉత్సవాలను జరిపింది. సో ఇక్కడ సరి అయినది కానిది ఏంటి అంటే ఆప్షన్ 3 అనేది సరికాదు. ఎందుకంటే ఆమె దగ్గర అష్ట ప్రధానులు కాదు, అష్ట ఘంటాలు ఉండేవారు కాబట్టి. ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకి సరికాదు. నెక్స్ట్ వన్, క్రాంతి, అక్షయ, పెదనాన్న. క్రాంతి, అక్షయ, పెదనాన్న పాత్రలుగా ఉన్నటువంటి పాఠ్యాంశం ఏంటి? క్రాంతి, అక్షయ, పెదనాన్న పాత్రలుగా ఉన్నటువంటి పాఠ్యాంశం ఏంటి? ఇట్ ఈజ్ పండుగ. ఇట్ ఈజ్ పండుగ. ఈ క్రింది వాణిలో గిడుగు వెంకట రామమూర్తి గారికి చెందనిది ఏమిటి? గిడుగు వెంకట రామమూర్తి గారికి చెందనిది ఏమిటి? ఇక్కడ చూస్తే ఈయన సవర ఇంగ్లీష్ నిఘంటువుని రచించారు. సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాలను నడిపించారు. భారతదేశంలో తొలితరం మానవ శాస్త్రవేత్తలలో ఒకరు. సవర వ్యాకరణం, సవర వాచకాలను రచించలేకపోయారు అన్నారు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. ఎందుకంటే సవర వ్యాకరణం, సవర వాచకాలను కూడా రచించారు. తొలితరం మానవ శాస్త్రవేత్తల్లో ఈయన ఒకరు. తొలి పాఠశాలను సవర భాష మాధ్యమంలో నడిపించారు. సవర ఇంగ్లీష్ నిఘంటువును కూడా రచించారు గిడుగు రామమూర్తి గారు. పెట్టుకోండి. ఆప్షన్ 4 సరికాదు. ఎందుకంటే ఆయన వ్యాకరణం, వచనాలను, వాచకాలను కూడా రచించారు కాబట్టి. నెక్స్ట్ వన్, చదవని వాడి జ్ఞుండగు అనేటటువంటి మాటలు ఎవరితో అన్నారు? ఈ మాటలు ఎవరితో అన్నారు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో అన్నారు. విలాసిని రాతలు గీతలు అనేటటువంటి రచనలు ఎవరివి? విలాసిని రాతలు గీతలు అనేటటువంటి రచనలు ఎవరివి? ద రైట్ ఆన్సర్ ఇస్ విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించినటువంటి పాట గల పాఠ్యాంశం పెన్నేటి పాట. దాన్ని రచించిన వారు ఎవరు? ఇక్కడ పెన్నేటి పాటని ఇచ్చాను, ఇవ్వకూడదు అనుకున్నాను, ఇచ్చాను. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించినటువంటి పాట గల పాఠ్యాంశం లేదా పాట ఏది? ఏది అంటే పన్నేటి పాట. దాన్ని రచించిన వారు విద్వాన్ విశ్వం. నెక్స్ట్ వన్, కొండవాగు పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. కొండవాగు పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. ఈ పాఠ్యాంశంలో లేఖను జావేద్ వెంకట్కి రాశారు. వెంకట్ యొక్క స్నేహితులు రహీం, డేవిడ్. చూడండి ఆ పాఠంలో ఉన్నటువంటి పాత్రలు ఎవరనేది కూడా మీకు తెలుస్తుంది. మరి రామం వాళ్ళ ఊరు వెళ్ళినటువంటి వాళ్ళు జావేద్. సో రామం, జావేద్, రహీం, డేవిడ్, వెంకట్ వీళ్ళందరూ కూడా ఈ కొండవాగు పాఠ్యాంశంలో పాత్రధారులు. ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి ఇక్కడ సరికానిది అంటూ ఏదీ కాదు. వెంకట్ యొక్క స్నేహితుడు సరిపోయారు. రామం వాళ్ళ ఊరు వెళ్ళిన వారు జావేద్. ఆ రామం వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ జరిగినటువంటి ముచ్చట్లన్నీ, అక్కడ చూసినటువంటి విశేషాలన్నీ కూడా జావేద్ వెంకట్కి రాస్తాడనమాట. నెక్స్ట్ వన్, చిలక గోరింక అన్నదమ్ములు ధర్మదీక్ష. చిలక గోరింక అన్నదమ్ములు ధర్మదీక్ష అనే రచనలు ఎవరివి? చిలక గోరింక అన్నదమ్ములు ధర్మదీక్ష అనేటటువంటి రచనలు చెరకుపల్లి జమదగ్ని శర్మ. చెరకుపల్లి జమదగ్ని శర్మవి. ఈ క్రింది ఎవరి రచనలలో పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కనిపిస్తుంది? ఈ క్రింది ఎవరి రచనలలో పిల్లల యొక్క మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కనిపిస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ చెరకుపల్లి జమదగ్ని శర్మ. చెరకుపల్లి జమదగ్ని శర్మ. ఈ క్రింది వాణిలో సాయం పాఠానికి సంబంధించి సరికానిది ఏమిటి? సాయం పాఠంలో అంటే అది ఒక కథ. ఈ కథలో పాత్రధారు రవి. రవికి పక్షులంటే చాలా ఇష్టం. రవి వాళ్ళ ఇల్లు విద్యుత్ ఆఫీస్ వాళ్ళ వీధిలో కలదు. రవి పిచ్చుకను రక్షించమని విద్యుత్ ఆఫీస్ వాళ్ళని కోరారు. సో ఇక్కడ సరికానిది అంటే 3 సరికాదు. ఎందుకంటే విద్యుత్ ఆఫీస్ కాదు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళ వీధిలో కలదు కాబట్టి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో జాక్ కోపి యొక్క అనువాద కథ ఏది? క్రింది వాణిలో జాక్ కోపి యొక్క అనువాద కథ ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ సాయం అనేటటువంటి పాఠ్యాంశం.
నెక్స్ట్ వన్, రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి లక్షణ గ్రంథాలు ఏవి? రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి లక్షణ గ్రంథాలు ఏవి? ద రైట్ ఆన్సర్ ఈజ్ రమ్యాలోకం, మాధురీ దర్శనం. రమ్యాలోకం, మాధురీ దర్శనం అనేవి రచనలు అన్నమాట. అనేవి లక్షణ గ్రంథాలు. మిగతావన్నీ కూడా రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క ఇతర రచనలు. ఈ లక్షణ గ్రంథాలు అనేవి రమ్యాలోకం, మాధురీ దర్శనం అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, నవ్య కవితా పితామహుడు అనే బిరుదాంకితుడు ఎవరు? నవ్య కవితా పితామహుడు అనే బిరుదాంకితుడు ఎవరు? రాయప్రోలు సుబ్బారావు గారు. నెక్స్ట్ వన్, ఆయన మరణించినా కూడా ఆకాశంలో ధ్రువ తారలా ప్రకాశిస్తున్నాడు అని గుర్రం జాషువా ఎవరిని ఉద్దేశించి రాజు కవి అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించారు కదా? ఎవరిని ఉద్దేశించి రాజు కవి అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించారు? మరి ఆ రాజు కవి పాఠ్యాంశంలో ఈ వాక్యం ఎవరిని తెలియజేస్తుంది? కవిని తెలియజేస్తుంది. కవి. రాజు మరణించే నొకతార రాలిపోయే, రాజు మరణించే నొకతార రాలిపోయే అనే పద్య రూపంలో గల కథను రాసిన వారు ఎవరు? అనేటటువంటి పద్య రూపంలో గల కథను రాసిన వారు ఎవరు? గుర్రం జాషువా. గుర్రం జాషువా రాజు కవి అనే పద్యాన్ని రచించిన అదే పద్య రూప కథను రచించిన వారు రాజు గుర్రం జాషువా గారు. నెక్స్ట్ వన్, క్రీస్తు చరిత్ర అనే రచన ఎవరిది? క్రీస్తు చరిత్ర అనే రచన గుర్రం జాషువా గారిది. ఈ క్రింది వానిలో పద్య కథకు చెందినటువంటి పాఠ్యాంశం ఏంటి? రాజు కవి అనేది పద్య కథకు చెందిన పాఠ్యాంశం గుర్రం జాషువా గారు రచించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, బారిస్టర్ పార్వతీశం హాస్య నవలలో అంశం కాని దాన్ని గుర్తించండి. బారిస్టర్ పార్వతీశం గారి యొక్క హాస్య నవలలో అంశం కాని దాన్ని గుర్తించండి. మరి బారిస్టర్ పార్వతీశం 10వ ఫారం వరకు చదువుకున్నారు అన్నారు. చెన్నపట్నంలో టోపీని కొన్నారు. శ్రమ పడకుండా మేడని ఎక్కేటటువంటి చిన్న గదిని మార్సల్స్ హోటల్లో చూశారు పార్వతీశం గారు. పార్వతీశం గారి యొక్క పూర్తి పేరు వేమూరి పార్వతీశం. మరి ఇక్కడ సరికానిది ఏంటి అంటే ఆప్షన్ 1 సరికాదు. ఈయన 5వ ఫారం వరకు, అంటే 5వ ఫారం అనేది 10వ తరగతితో సమానం. 5వ ఫారం వరకు చదువుకున్నారు. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, మొక్కుబడి ఇక్కడ మొక్కుబడి అభ్యుదయం పెదమామయ్య. మొక్కుబడి అభ్యుదయం పెదమామయ్య అనే రచనలు ఎవరివి? మొక్కుబడి అభ్యుదయం పెదమామయ్య అనే రచనలు ముక్కుపాటి నరసింహ శాస్త్రి. ఈ క్రింది పద్య రచయితలు వారి పద్యాలకు సంబంధించి సరికానిది ఏంటి? పద్య రచయితలు వారి పద్యాలకు సంబంధించి సరికానిది. మరి ఇక్కడ ధనము కూడబెట్టి ధర్మంబు చేయక అనేటటువంటి పద్యము, దానంబు చేయక అనే పద్యం వేమన. బలవంతుడ నాకేమని పలువురితో అని చెప్పేసి వస్తుంది కదా, అది బద్దెన. పరుల కొరకే ప్రవహించు జంధ్యాల పాపయ్య శాస్త్రి. మొదలు చూసిన కడుగొప్ప కడుగొప్ప పిదప అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు ఏనుగు లక్ష్మణ కవి. మరి ఇక్కడ నార్ల వెంకటేశ్వరరావు అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఆదిత్య అత్తమ్మ అనూష పాత్రలుగా గల పాఠం ఏది? ఆదిత్య అత్తమ్మ అనూష పాత్రలుగా గల పాఠం ఏది? ముగ్గుల్లో సంక్రాంతి. నెక్స్ట్ వన్, ప్రతీకారం కాసుల పేరు 3 మంచి కథలు. ప్రతీకారం కాసుల పేరు 3 మంచి కథలు. ప్రతీకారం కాసుల పేరు 3 మంచి కథలు అనే రచనలు ఎవరివి? అవధాని రమేష్. దీంతో పాటు గుజ్జన గూళ్ళు అనేటటువంటి రచన కూడా ఈయనదే. ప్రతీకారం కాసుల పేరు 3 మంచి కథలు. సత్యమహిమ అనే పాఠ్యాంశానికి సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి అన్నారు. ఇక్కడ సరి అయినది కాని దానిని గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని ఇచ్చినవన్నీ సరైనవి ఎక్కువ ఉన్నాయి. సరి అయినది కాని దానిని గుర్తించాలి. ఈ పాఠ్యాంశం గుజ్జన గూళ్ళ నుండి గ్రహించబడింది. పాఠ్యాంశ రచయిత చింతా దీక్షితులు. పాఠ్యాంశ ఇతివృత్తం నైతిక విలువలు. పాఠ్యాంశంలో నదీ దేవత బీదవారు అనేటటువంటి పాత్రలు కలవు. ఇక్కడ సరికానిది ఆప్షన్ 2 సరికాదు. సత్యమహిమ పాఠ్యాంశ రచయిత, ఇది గుజ్జనగూళ్ళ నుండి రచించబడింది అవధాని రమేష్. చింతా దీక్షితులు కాదు. ఇక్కడ ఇది ఇతివృత్తం నైతిక విలువలకు సంబంధించింది. నదీ దేవత బీదవాడు అనేటటువంటి పాత్రలు కలవు. కాకి చీమ రాబోయే వర్షాకాలం కోసం ముందుగానే భయపడుతున్నాయి. నేను కూడా బడికి వెళ్ళి రాబోయే భవిష్యత్తు కోసం ఇప్పుడు బాగా చదువుకోవాలి కదా అనే మాటలు గల పాఠం ఏది?
పరివర్తన. పరివర్తన పాఠ్యాంశంలో రాము ఇట్లా అంటారనమాట. మామిడి తోటకి వెళ్తాడు. కాకి, చీమ, సీతాకోక చిలుకలకి మరి ఆడుకుందాం రా అని పిలుస్తాడు. వాళ్ళేవి కూడా తేనెటీగ, సీతాకోక చిలుక, తేనెటీగ వీటిని పిలుస్తాడు. మరి అవేవి కూడా రావడానికి ఇష్టపడవనమాట. ఆడుకోవడానికి ఇష్టపడవు. రాబోయే భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ శ్రమ పడుతూ ఉంటాయన్నమాట. వాటిని చూసి మామిడి తోట అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో రాము ఇట్లా అనుకున్నటువంటి సందర్భం. గాలి, నీరు, అగ్ని పాత్రలుగా గల పాఠం ఏది? గాలి, నీరు, అగ్ని పాత్రలుగా గల పాఠం మేమే మేకపిల్ల. మేమే మేకపిల్ల మేమే యొక్క మేమే అనేటటువంటిది తన తల్లికి ఎన్నవ సంతానం అంటే 4వ సంతానం. మేమే అనేది మేకపిల్ల యొక్క పేరు. అది తన తల్లికి 4వ సంతానం. మేమే ఢిల్లీ వెళ్ళి రాజుని చూడాలనుకుంటది కదా! సో, అలా వెళ్తున్నటువంటి మధ్య దారిలో గాలి, నీరు, అగ్నికి అవి సహాయం అడుగుతది మేకపిల్లకి. సహాయం మేకపిల్ల చెయ్యదు. తర్వాత మేకపిల్లకి వాటి సహాయం వస్తుంది. అలాంటి సందర్భంలో అలాంటి కథ అనమాట ఇది. గాలి, నీరు, అగ్ని అనేటటువంటివి ఆ పాత్రలు ఈ లెసన్‌లో కలవు. పరివర్తన పాఠ్యాంశంలో రాము ఈ క్రింది ఎవరితో మాట్లాడారు? పరివర్తన పాఠ్యాంశంలో రాము ఈ క్రింది ఎవరితో మాట్లాడారు? కాకి, తేనెటీగ, చీమతో మాట్లాడడం జరిగింది మామిడి తోటలో. వెంకట పార్వతీశ కవులు రచించినటువంటి పాఠ్యాంశం ఏంటి? వెంకట పార్వతీశ కవులు రచించినటువంటి పాఠ్యాంశం ఏంటి? పరివర్తన. వెంకట పార్వతీశ కవులు రచించినటువంటి పాఠ్యాంశం పరివర్తన. ఈ క్రింది వానిలో గురజాడ వెంకట అప్పారావు గారికి చెందినది ఏమిటి? ఇక్కడ గురజాడ వెంకట అప్పారావు గారికి చెందినది ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైనటువంటి రచనలు చేశారు. తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనటువంటి రచనగా కన్యాశుల్కం పేరుగాంచింది. గుర్తుపెట్టుకోండి, పైవన్నీ కూడా ఇక్కడ సరైనవి. వాడుక భాషను ప్రవేశపెట్టారన్నమాట. జాతీయ ఉద్యమ కాలంలో ఈయన యొక్క గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. జాతీయ ఉద్యమ కాలంలో ఈయన యొక్క గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు. గోపాల్ తెలివి పాఠ్యాంశంలో సరికాని అంశం కాని దాన్ని గుర్తించాలి. గోపాల్ తెలివి పాఠ్యాంశంలో అంశం కానిది లేదా సరికాని అంశాన్ని గుర్తించాలి. ఢిల్లీ సుల్తాన్ సామంతులలో మాల్వా రాజు అయినటువంటి వారు జయచంద్రుడు. మాల్వా ఆస్థానానికి చెందినటువంటి విదూషకుడు గోపాల్. ఢిల్లీ సుల్తాన్ ఇచ్చినటువంటి సిక్కు ప్రశ్నకు సమాధానంగా గోపాల్ 25 బండ్ల దారాలను 16 గొర్రెలను తీసుకొని వెళ్తాడు. మాల్వా రాజు చిక్కు ప్రశ్నకు సమాధానం కనుక్కోమని 1 సంవత్సరం గడువిచ్చారు. మరి 2 చిక్కు ప్రశ్నలు అడుగుతారు ఢిల్లీ సుల్తాను మాల్వా రాజుకి. మాల్వా రాజు నుంచి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ విదూషకుడు అయినటువంటి గోపాల్ దానికి సమాధానంగా 25 బండ్ల దారాలను 16 బండ్ల దారాలు అంటే భూమి యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత అని అడుగుతారు కాబట్టి భూమి యొక్క పొడవు కోసం 8 బండ్ల దారాలు, వెడల్పు కోసం 8 బండ్ల దారాలను తీసుకువెళ్తాడు. 16 బండ్ల దారాలను 25 లేదా 25 గొర్రెలను తీసుకువెళ్తాడు. అంటే ఒక్కొక్క గొర్రె వెంట్రుక ఒక్కొక్క నక్షత్రానికి సమానమని. అంటే నక్షత్రాలు ఎన్ని అనే ప్రశ్నకి సమాధానంగా 25 గొర్రెలను పట్టుకెళ్తారు. కానీ ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరిగా లేదన్నమాట. నెక్స్ట్ వన్, గుర్రం జాషువా గారి యొక్క రచనలలో కనిపించే కవిత్వ లక్షణం ఏమిటి? గుర్రం జాషువా గారి యొక్క రచనలో కనిపించే కవిత్వ లక్షణం. ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. ప్రశస్తమైన పద్య శిల్పం, సులలితమైనటువంటి ధార కనిపిస్తుంది. దళితులు, అట్టడుగు వర్గాల వారి పట్ల అపారమైన ప్రేమ కనిపిస్తుంది. సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం కూడా కనిపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అండి. ఇవన్నీ కూడా చెందుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది రచయితలు వారి రచనలకు సంబంధించి సరికాని జత ఏది? ఆలూరు బైరాగి నూతిలో గొంతుకలు, మధురాంతకం రాజారాం ఏకాదశి, దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రవాసము, షేక్ నాజర్ బెంగాల్ కరువు. ఇక్కడ క్రింది రచయితలు వారి రచనలకు సంబంధించి సరికానిది ఏది అంటే ఆప్షన్ 2 అనేది సరికాదు. ఈ ఏకాదశి, శబరి, లక్కపిడతలు, వటీరావు కథలు ఇవన్నీ కూడా చింతా దీక్షితులు గారి యొక్క రచనలు. మరి మధురాంతకం రాజారాం గారి యొక్క రచనలు కాదు. సో ఇక్కడ మనకి సెకండ్ సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో షేక్ నాజర్ గారికి సంబంధించి సరికానిది. షేక్ నాజర్, నా బాల్యం అనేటటువంటి పాఠ్యాంశంలో షేక్ నాజర్ ఉంటారు. మరి దాన్నే అబ్దుల్ అజాజ్ అని కూడా తన అమ్మా నాన్న పిలిచేవారు. సో ఇక్కడ పుట్టిన ఊరి పేరు పొన్నుకల్లు, తాతగారి ఊరి పేరు గార్లపాడు,
ఆమ్, నాజర్ అని, షేక్ నాజర్ అని అమ్మ నాన్న పిలిస్తే మరి అబ్దుల్ అజాజ్ అని వాళ్ళ గార్లపాడు తాత వాళ్ళు పిలిచేవారనమాట. మరి భరతనాట్యం ప్రక్రియకు మెరుగులు దిద్దారు అన్నారు. ఇది రాంగ్. ఎందుకంటే బుర్రకథ ప్రక్రియకు మెరుగులు దిద్దారు. ఈయన ఆత్మకథ పేరు పింజారి. ఈ పింజారి అనేది తినంతట తినుగా రాసుకోలేదు. దీన్ని రాసిన వారు ఎవరంటే అంగడాల రమణమూర్తి. అంటే అప్సరీకరించిన వారు అంగడాల రమణమూర్తి గారు ఈ పింజారి అనే ఆత్మకథను రాశారనమాట. షేక్ నాజర్ తన బాల్యం గురించి తను ఆత్మకథను గురించి రాసుకోలేదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో చింతా దీక్షితులకు చెందినది ఏంటి అన్నారు. చందనది అండి ఇది. చింతా దీక్షితులకు చందనది ఏమిటి? మర్యాద చేద్దాం అనేటటువంటి పాఠ్యాంశ రచయిత అన్నారు. ఇది రాంగ్. చింతా దీక్షితులు మర్యాద చేద్దాం పాఠ్యాంశ రచయిత అన్నారు. ఇది రాంగ్. మరి తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి తొలి రచయిత. లక్క పిడతలు, వటీరావు కథలు అనేటటువంటివి ఈయన యొక్క రచనలు అన్నమాట. మరి చింతా దీక్షితులు రచించినటువంటి పాఠ్యాంశం మర్యాద చేద్దాం అనేది కాదు. నెక్స్ట్ వన్, గిరి సూరి సీతి గీతి వెంకి. గిరి సూరి సీతి గీతి రాదు, వెంకి పాత్రలుగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏంటి? గీతి కూడా వస్తుంది అనుకుంటా. గిరి సూరి సీతి వెంకి అనేటటువంటి పాత్రలుగా గల పాఠ్యాంశం ఏది అంటే పొడుపు విడుపు. నెక్స్ట్ వన్, తొలి పండుగ పాఠ్యాంశానికి సంబంధించి సరి అయినది కానిది ఏంటి? తొలి పండుగ పాఠ్యాంశానికి సంబంధించి సరి అయినది కానిది. ఇక్కడ చూసుకున్నట్లయితే బాగా పాటలు పాడేవారు ఆనంద్ అన్నారు. బాగా పాటలు పాడేవారు ఆనంద్ కాదు, రవి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ సరికాదు. తమ్ముడిని అంటే రవిని చక్రాల కుర్చీలో తీసుకువచ్చేది లత. తిండి కోసం అల్లరి చేసేవాడు ఆనంద్. లైటింగ్ దండలు కట్టేవారు కరీముల్లా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పంచ అంగాలలో లేనిది ఏమిటి? పంచ అంగాలలో లేనిది తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనేది ఉంటుంది. ఈ పక్ష అనేది ఉండదు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనేది ఉంటాయి. నెక్స్ట్ వన్, తొలి పండుగ పాఠ్యాంశంలో గ్రామం పేరేంటి? తొలి పండుగ పాఠ్యాంశంలో గ్రామం పేరు మాధవరం. ఈ క్రింది వానిలో మధురాంతకం రాజారాం గారికి సంబంధించినది ఏమిటి? ఈయన రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ జీవితాల్లో సున్నిత పార్శ్వాలను చిత్రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో వేమన రచించినటువంటి పద్యం కానిది. వేమన రచించిన పద్యం కానిది. అనగననగరాగా మత్స్య ఇల్లుచునుండు, బహుళ కార్యములను పరికింపగావచ్చు, ఐకమత్యం ఒక్కట వస్య కంబుర అనేటటువంటివి 3 కూడా అవుతాయి. కమలములు నీట భాషణ అనేది చెందదన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది రచయితల్లో మానవ అస్తిత్వ వేదనను కవిత్వంలో మలచిన వారు ఎవరు? మానవ అస్తిత్వ వేదనను కవిత్వంలో మలచిన వారు ఆలూరి బైరాగి. నెక్స్ట్ వన్, కష్టాలలో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అనే నీతిని తెలియజేసే పాఠం ఏమిటి? కష్టాలలో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అనే నీతిని తెలియజేసే పాఠం మంచి బాలుడు అనే పాఠంలో మరి ముసలమ్మకి సహాయం చేస్తాడు కదా బాలుడు, అందువల్ల అన్నమాట. ఇక్కడ క్రింది వానిలో మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశం యొక్క అంశం కానిది. పరమానందయ్యకు 8 మంది శిష్యులు కలరు. మాళవిక రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవారు. ఇక్కడ పరమానందయ్య గారి ఇంటికి 3 దొంగలు వచ్చారు. మరి పరమానందయ్య గారి స్నేహితుని పేరు పేరయ్య అన్నారు. ఇక్కడ కళింగ రాజ్యం అండి, మాళవిక రాజ్యం అయితే కాదు. కళింగ రాజ్యం అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి కళింగ రాజ్యం రైట్ ఆన్సర్ కాబట్టి కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే శిష్యుడు ఉండేవారు, పండితుడు ఉండేవారు. ఆయనకి 12 మంది శిష్యులు. ఆయన ఇంటికి 3 దొంగలు ఒక రోజు వస్తారు. మరి పరమానందయ్య గారి స్నేహితుని పేరు పేరయ్య. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో దాశరథి కృష్ణమాచార్యుల గారికి చందనది ఏమిటి? చందనది. మరి ఈయన ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నారు. నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడారు. పద్యాన్ని పాటని సమంగా నిర్వహించగల వ్యక్తి. ఆధునిక కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచారు. సో ఇక్కడ ఆధునిక కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన వారు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. అయితే ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యులు అయితే కాదు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నారు. నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడారు. పద్యాన్ని, పాటని సమంగా నిర్వహించగల వ్యక్తి అనేది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో శ్రీశ్రీ గారికి సంబంధించి సరికానిది. అభ్యుదయ యుగకర్త, తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పినటువంటి ఈయన రచన మరో చరిత్ర, మరి అనంతం అనేది ఈయన యొక్క స్వీయ చరిత్ర. సో ఇక్కడ చూస్తే ఏది కాదు అన్నారు. సరికానిదంటూ ఏది కాదు అనేది కాదు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పినటువంటి రచన ఏది అంటే మహాప్రస్థానం. మహాప్రస్థానం అనేటటువంటిది. ఇక్కడ మరో చరిత్ర కాదు, మరో ప్రస్థానం కూడా కాదు. మరో మహాప్రస్థానం అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఇది సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమయస్ఫూర్తి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏంటి? సమయస్ఫూర్తి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం గోపాల్ తెలివి అనేటటువంటిది సమయస్ఫూర్తి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సంభాషణ ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏంటి? పాఠ్యాంశం కానిది. సంభాషణ అనే ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం కానిది. చూడండి, సంభాషణ అనే ప్రక్రియకి చెందినవి 3 కూడా. పొడుపు విడుపు సంభాషణ రూపంలోనే ఉంటుంది. ఇట్ ఈస్ పండుగ కూడా సంభాషణ రూపంలోనే ఉంటుంది. మంచి బహుమతి కూడా సంభాషణ రూపంలోనే ఉంటుంది. ఈ మే మేకపిల్ల అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏమిటి? ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు కొండవాగు మా ఊరి ఏరు. కొండవాగు మా ఊరి ఏరు అనేవి ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కథనం అనే ప్రక్రియకు చెందని పాఠ్యాంశం ఏంటి? కథనం అనే ప్రక్రియకు చెందనిది. ఈ సాయము కథనమే, బారిస్టర్ పార్వతీశము కథనమే, తొలి పండుగ కూడా కథనమే. సో ఈ సత్యమహిమ అనేటటువంటిది కథనం అనేటటువంటి ప్రక్రియకు చెందదు. సత్యమహిమ అనేది కథనం అనే ప్రక్రియకు చెందదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠాలు మరియు ఇతివృత్తాలకు సంబంధించి సరి అయిన జత ఏమిటి? పాఠాలు మరియు వాటి యొక్క ఇతివృత్తాలకు సంబంధించి సరి అయిన జత. ఏ దేశమేగిన అనేటటువంటిది మహనీయుల చరిత్ర. మరి పద్యరత్నాలు భాషాభిరుచి, బారిస్టర్ పార్వతీశం సమయస్ఫూర్తి, మంచి బహుమతి, పఠనాభిలాష ఉంది. ఇక్కడ ఏ దేశమేగిన అనేటటువంటిది, ఇక్కడ చూస్తే ఏ దేశమేగిన అనేటటువంటిది దేశభక్తికి సంబంధించింది. మరి మహనీయుల చరిత్ర అయితే కాదు. గాంధీ మహాత్ముడు మహనీయుల చరిత్ర అవుతుంది. ఇక్కడ ఏ దేశమేగిన అనేది మహనీయుల చరిత్ర కాదు, దేశభక్తి. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకి సరికాదన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.